ఆయన చనిపోయినాక మాకు ఇబ్బంది ఇబ్బంది అంటే వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు బాగానే ఉండే. ఇప్పుడు కొంచెం పెద్దగా అయినా కొద్దికి నాకు బి అనిపిస్తుంది మా ఆయన ఉంటే. ఆయన షుగర్ వల్ల 7 ఇయర్స్ అవుతుంది చనిపోయి. నాకు 2 పిల్లలు ఉన్నారు మ్యామ్. ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంచెం ఆర్థిక పరంగా చాలా కష్టంగా నడుస్తుంది నాది. ఏమంటారంటే ఏం ఇట్లా మొగోళ్ళ లెక్క తిరుగుతారు. ఏం మీకేముంది? మీకేం చేస్తారు? పిల్లల చింత ఉంటదా? అది ఉంటదా? మనతో పాటు శ్రీలక్ష్మి గారు ఉన్నారు. సో తనని ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ కనుక్కుందాము. హలో అండి. హలో అండి. నా పేరు శ్రీలక్ష్మి మేడం. మా ఆయన పేరు శ్రీనివాస్. ఆయన షుగర్ వల్ల 7 ఇయర్స్ అవుతుంది చనిపోయి. నాకు 2 పిల్లలు ఉన్నారు మ్యామ్. 2 పిల్లలు ఉన్నారు. కొంచెం ఆర్థిక పరంగా చాలా కష్టంగా నడుస్తుంది నాది. నేను చేసే 8,000 శాలరీ నాకు జాబ్ చేస్తున్నారు ఇక్కడ బేగంపేటలో హౌస్ కీపింగ్ జాబ్ చేస్తున్నాను. ఇక అదే కొంచెం అంటే శాలరీ 8,000 8,000 వస్తుంది. ఇప్పటి వరకు అత్తయ్య మామయ్య జర కొంచెం సపోర్ట్ దాక్కుండే కాబట్టి ఇప్పటిదాకా అది చేశాను. ఇప్పుడు వాళ్ళు బి ఏజ్డ్ పర్సెంట్ అయిపోయినరు. వాళ్ళకి ఇప్పుడు అవ్వట్లేదు. ఇక వాళ్ళది వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళిద్దరు చేసుకొని వాళ్ళు ఉంటున్నారు. ఇప్పుడు 2 పిల్లల బాధ్యత నా మీద పడ్డది. నేను అంటే ఒక్కదాన్ని 2 పిల్లల్ని హ్యాండిల్ చేయలేకపోతున్నాను. మరి కొంచెం ఇట్లనే తెలిసిన ద్వారా ఇట్లనే చాలా మందిని కన్సల్ట్ చేస్తే ఇట్లా తెలిసిన వాళ్ళు చెప్పారుకే ఇట్లా మేడం ఉంది, మీ ఇంటి సైడే ఉన్నది కదా, కొంచెం ఏమైనా కన్సల్ట్ చేయండి అది ఇది అని అనే వరకు మీ దగ్గరకు వచ్చాను. నాకు కొంచెం పిల్లల ఎడ్యుకేషన్ గురించి ఏదైనా సాయం చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను. అసలు ఇద్దరిని హ్యాండిల్ చేయాలంటే నాతో అస్సలు అవ్వట్లేదు. అట్లా అని మిమ్మల్ని నేను కొంచెం కన్సల్ట్ చేశాను. ఏమైనా సాయం చేస్తే బాగుంటుంది. ఏం చదువుతున్నారండి పిల్లలు? ఇప్పుడు బాబు 8th క్లాస్, పాప 5th క్లాస్. ఇంతకు ముందు వరకు మా ఆయన చనిపోయినప్పుడు 7 ఇయర్స్ నుంచి ఏదో మా అత్తయ్య మామయ్య వాళ్ళు కొంచెం సపోర్ట్ చేసిండు ఇందాక. ఇప్పుడు నేను వాళ్ళని బి అడగలేని పొజిషన్. ఎందుకంటే మేము పెద్ద ఏజ్ అయిపోతుంది. మా అమ్మ ఇప్పుడు నేను వాళ్ళని చూసే కానీ నేను 2 పిల్లల్ని చూడలేకపోతున్నాను. ఇంకా వాళ్ళిద్దరిని నేను ఎక్కడ అది చేస్తున్నాను. ఇప్పుడు వాళ్ళు చెప్పలేకపోతున్నారు కానీ వాళ్ళది వాళ్ళు ఉంటున్నారు. చూసుకొని ఏం చేయలేకపోతున్నాం. వాళ్ళది వాళ్ళు ఉంటున్నారు, నాది నేను ఉంటున్నాను. అట్లా వాళ్ళ మీద నేను బర్డన్ ఉంటాను. అంటే మా నాన్న ఉండే వరకు చేశారు. ఇప్పుడు ఆయన చనిపోయినాక ఇప్పుడు ఏ అన్నదమ్ముళ్ళు ఎవరు మనకి అంత అది చేయరు. వాళ్ళ లైఫ్ వాళ్ళదే అన్నట్టు ఉంటున్నారు. ఇప్పుడైతే చాలానే ఇబ్బంది ఫేస్ చేస్తున్నాను. వాళ్ళు జర మంచిగా ఉన్నప్పుడు మా నాన్న ఉన్నప్పుడు కొంచెం సపోర్ట్ చేశారు. ఇప్పుడైతే చాలా కష్టం. మీ శాలరీ మీద పిల్లల్ని చూసుకుంటున్నారు. అట్లా ఇప్పటి వరకు ఈ 7 ఇయర్స్ మీకు చేసే సహాయం చేశారు. ఇప్పుడు ఇక పైన అవ్వట్లేదని వాళ్ళు చెప్తలేరు కానీ ఇప్పుడు మనమే అర్థం చేసుకోవాలి కదా. ఇట్లా కొంచెం మీకు వేరే ఇన్కమ్ ఏమైనా వస్తుందా? ఏం రాదు. ఆ 2,000 పింఛన్ నా 8,000కి నడిచిపోతుంది. అంటే ఇప్పుడు పిల్లల ఫీజు ఎంత? ఇప్పుడు బాబాకి అయితే 15,000 దాకా, అంటే తక్కువ ఉన్న దాంట్లోనే చేసుకున్నాను. పాపకు ఒక 12,000 దాకా. సో బుక్స్ అవన్నీ సపరేట్, మళ్ళీ అవి సపరేటు. ఇప్పుడు వీటికి నేను నాకు వచ్చే 8,000 లో నేను అక్కడ ఈ ఇయర్ లో నేను ఇద్దరిని ఒకటే దగ్గర వేసాను. దూరం ఉంటుందని ఒకటే దగ్గర వేసినందుకు ఒకటే స్కూల్ వేసినందుకు ఇంకా ఫీజు అయితే నేను ఇంకా పే చేయలేదు. ఖాళీ డొనేషన్ దానికే నాకు ఇప్పుడు 20,000 నాకు వచ్చే శాలరీలో బి నాకు అది బి కట్ అయిపోయి 4,000 వస్తుంది. అది ఇంకా ర్యాంక్ ఏం రాము అంటే మామూలుగా చదువుతారు పర్లేదు, అంటే పాస్ అయితే అవుతున్నారు కానీ మరి అంత ర్యాంక్ ఏం రాలేదు. దాచిపెట్టేది ఏం లేదు కానీ పాస్ అయితే ప్రమోటింగ్ అయితే అవుతున్నారు. మరి అంత పూర్ స్టూడెంట్స్ కాదు, అంత ర్యాంక్ స్టూడెంట్స్ కాదు, మామూలుగా చదువుతున్నారు. భర్త చనిపోయాక మీరు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? ఆర్థికంగానే కాదు, వేరే మానసికంగా కానీ
మానసికంగా అంటే ఇప్పుడు అంటేనే ఉంటారు కదా మేము అంటే అంటే ఎట్లా 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 నడుపుతుంది ఏంది అది ఇది ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని ఆమెదేందో ఆమె తిరుగురేందో అదేందో అని అనుకుంటాం. కానీ బయట పోయి ఎన్ని స్పేస్ చేస్తాం మాకు తెలుసు. పనికార ఓలోళ్ళు ఎట్లా ఎట్లా అంటారు ఏమేమంటారు అవన్నీ అట్లా ఇక మీకు ఏమంటారంటే ఇక ఏం ఇట్లా మొగల లెక్క తిరుగుతారు మీకు ఏముంది మీకు ఏం చేస్తారు పిల్లల చింత ఉంటుందా అది ఉంటుంది ఉద్యోగంకి వెళ్తేనే కదా వాళ్ళకి అది చూసేటోళ్ళు అట్లా అన్నారు కదా మ్యామ్. అనుకోరు కదా ఈ ఆమెకి ఏముందిలే ఈ భర్త చనిపోయినా కానీ బాగానే తిరుగుతుంది బాగానే చేస్తుంది ఏమన్నా పర్సనాలిటీ తక్కువ అవుతుందా బాగానే ఉంటుంది బాగానే చేస్తుంది. కానీ నేను బయటికి వెళ్ళేదాకా కాదని ఎవరికి తెలియదు కదా. మీకు ఒక చిన్న వస్తువు తెచ్చుకోవాలన్నా మీరే వెళ్ళాలి. మరి ఇచ్చేటోళ్ళు ఎవరు ఉండరు అనేటోళ్ళు చాలా మంది ఉంటారు. అలా ఉన్నది మ్యామ్. ఇప్పుడైతే ఏదైనా మీరేమైనా సాయం చేస్తే కొంచెం పిల్లలు ఎడ్యుకేషన్లో ముందుకు వస్తారని అనుకుంటున్నాను నేను. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? మీకు తెలియదు ఏంది మా ఇంటి గురించి అయితే చూస్తున్నారు కదా మేము. సాలిసాలంది బాబు రేపు వాళ్ళకి పెద్దగా అయింది అనుకో ఎక్కడ పండుకోవాలా ఏంది ఏం లేనే లేదు. మీరైతే అంతా చూస్తూనే ఉన్నారు. ఒకరు కూర్చుంటే ఇంకొకరు కూర్చోనేటట్టు లేదు. కూర్చొని తిననికేమీ లేదు. ఏదో ముగ్గురం ఉంటున్నాం కాబట్టి నడిచిపోతాం. పిల్లలు పెద్దగా అయిన కొద్దిగా ఎట్లుంటది అనేది తెలియదు. ఇక్కడ వర్షం పడితే అక్కడి నుంచి పడుతుంది. అప్పుడైతే వాళ్ళిద్దరు ఒక సైడ్ పండుకుంటే నేను కూర్చుంటాను. ఇంకా అంత మించి ఏం చేస్తాం. వర్షం పడితే కూర్చోవాల్సి వస్తుంది. ఒకరు కూర్చో ఇక చైరో టేబుల్ వేసుకొని కూర్చోవాల్సి వస్తుంది. పిల్లల్ని పండబెట్టి మనం కూర్చోవాలి కదా అంతే. ఉండేటట్టు లేదు. ఏదో ఇక మా అత్తయ్య వాళ్ళు ఇచ్చిర్రు కాబట్టి ఇక్కడ ఉంటున్నాము. వాళ్ళు కొంచెం సపోర్ట్ చేసి ఒక్కొక్క రూమ్ లో అయినా పర్లేదు మీరు ఒక రూమ్ లో ఉంటారు మేము ఒక రూమ్ లో ఉంటాము అని ఇచ్చిర్రు కాబట్టి కొంచెం నడుస్తుంది మ్యామ్ ఇప్పటిదాకా అయితే. అదే కొంచెం మీరేమన్నా హెల్ప్ చేస్తే బాగుంటుంది ఎడ్యుకేషన్ పరంగా. తిండి కంటే ఏదో మేము కష్టపడి తింటాం అనుకోండి కొంచెం ఎడ్యుకేషన్ చూడండి మ్యామ్. హలో, మీ పేరేంటి? ఆదిత్య. ఏ క్లాస్? 8th. స్కూల్ పేరేంటి? విద్యా విహార్ హై స్కూల్. మీ పేరు? దేవిశ్రీ. ఏ క్లాస్? 5th క్లాస్. సేమ్ స్కూల్లో ఇద్దరు కలిసి వెళ్తారా? దగ్గరేనా స్కూల్లో? ఎస్. ట్యూషన్ వెళ్తారా పిల్లలు? అడుగుతుంటారా పిల్లలు? వెళ్ళినప్పుడు అడుగుతారు అక్కడ అంటే వాళ్ళ నాన్న ఎందుకు రాలేదు అంటే డాడీ ఉంటే మనకి మంచిగా ఉంటుండే కదా అని పిల్లలు కొంచెం ఎమోషనల్ అయ్యి అడుగుతారు. లేదు మనం ఏం చేయలేము కదా మ్యామ్. అట్లా అని అడుగుతారు. పేరెంట్స్ టీచర్ మీటింగ్కి మన ఫాదర్ ఉంటే బాగుండేది కదా అది ఇదని. సో వాళ్ళకి ఏదున్నా కేరింగ్ మీరే. ఇంకా నేనే తీసుకుంటాను. పిల్లల్ని చూసుకోవడానికి ఇంకెవరు లేరు. ఇంకొవ్వరు లేరు. నేను ఒక్కదాన్నే ఉన్నాను. అదే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. ఏం చేస్తాం ఇక తను అట్లా చనిపోతారని అనుకోలేదు. కానీ ఇక చనిపోయిన దానికి మనం ఏం చేయలేకపోతున్నాం. ఆయన చనిపోయినాక మాకు ఇబ్బంది అంటే వాళ్ళు చిన్న ఉన్నప్పుడు బాగానే ఉండే. ఇప్పుడు కొంచెం పెద్దగా అయినా కొద్దికి నాకు అనిపిస్తుంది మా ఆయన ఉంటే ఆయన పనికి వెళ్ళిన నేను ఇంట్లో పిల్లల్ని చూసుకుంటున్నాను కదా. ఇంటికి నేను వచ్చే వరకు వెయిట్ చేయాలా నా పిల్లలు నేను వచ్చి పెడితేనే తినాలా అని నాకు కొంచెం చాలా ఇబ్బంది అనిపిస్తుంది. ఆయన ఉంటే ఆయన చూసుకునేటోడు, తర్వాత ఆయనను పనికి వెళ్ళేటోడు. పోనీ హెల్త్ బాగాలైతే నేను వెళ్ళేదాన్ని ఆయన ఉండి చూసుకున్నాను. కానీ ఇప్పుడు మొత్తానికి నేను ఒక్కదాన్ని వచ్చే వరకు వాళ్ళు వెయిట్ చేసాం. నాకు అది చాలా ఇబ్బంది అనిపిస్తుంది, చాలా పెయిన్ గా. కరెక్ట్, ఈ విషయం నేను ఒప్పుకుంటాను. పిల్లలు నా గురించి ఇబ్బంది పెట్టాలని కాదు, కానీ మీరు ఒంటరిగా ఇలా పోరాడుతున్నారు అది చెప్పాలని నేను, ఎందుకంటే తెలియాలి కదా. అందుకని నేను దయచేసి ఏమనుకోవట్లేదు. కరెక్టే నువ్వు చెప్పేది. ఇప్పుడు నువ్వు వచ్చే వరకు పిల్లల్ని చూసుకునే వాళ్ళు ఎవరు లేరు ఇంట్లో. సో అది ఎంత కష్టమో నేను అర్థం చేసుకోగలుగుతాను.
భయం కూడా అందులో ఆడపిల్ల. ఇప్పుడు ఆ, మనం ఆడపిల్ల టీవీలో ఉన్నది, అది ఎన్నో కొంచెం చూస్తున్నాము. ఇంటి పక్కన పంపించడానికి కూడా ఎంతో భయంగానే ఉంది ఇప్పుడు ఈ జనరేషన్ లో. సో అందులో ఆడపిల్ల, మీరు జాబ్ కి మీ టైమింగ్స్ ఏంటి? నేను మార్నింగ్ 9:30కి అట్లా వెళ్తాను, వచ్చే స్కూల్లో వరకు డ్రాప్ చేసి 7:30 వెళ్తారా అవుతుంది. మీరు? సాయంత్రము ఈవినింగ్ రావడం మాత్రం వాళ్ళు ఒక్కోళ్ళు ఆటోకి వస్తారు, ఎట్లా వస్తారో ఏందో అది వాళ్ళ మీరు ఇంటికి వచ్చే వచ్చి వరకు ఎంత అవుతుంది టైం? 7:30 అవుతుంది. సో అప్పటి వరకు పిల్లలు ఇంటి దగ్గరే, ఎట్లా మీరు ఉంటారో వచ్చాకనే ఏం మీరు చేస్తారో తినిపించాలి వాళ్ళకి. అప్పుడు నేను వండి తినిపించి అప్పుడు పడుకోవాలా, అది అట్లా ఉంటుంది. అది కొంచెం చాలా ఇబ్బంది అనిపిస్తుంది. మా ఆయన ఉంటే ఓకే, ఆయన హెల్త్ బాగాలేకపోయినా కానీ ఆయన ఇంట్లో ఉంటే నేను జాబ్ చేసేసి ఓకే ఇంట్లో సెక్యూరిటీగా అవును, ఒక ఎంతైనా అదొక ధైర్యం బాధ్యత ఉంటది ఉంటది మనకి. అని. హస్బెండ్ ఇప్పుడు నేను వచ్చే వరకు నేను వచ్చే చేసుకోవాలా అంటే కాదు. ఒకటే చెప్తాను, భర్త తాగుపోతాడైనా, హెల్త్ బాగాలేకపోయినా, అసలు మైండ్ బాగాలేకపోయినా ఉంటే చాలు, అదొక ధైర్యం. ఒక మనిషి ఇంట్లో ఉంటే పిల్లల్ని చూసుకుంటారు. మనకు కూడా ఒక ఆడపిల్లకి అదొక ధైర్యం పెళ్ళయ్యాక. సో ఇప్పుడు అది లేని లోటు మీరు చూస్తున్నారు. పిల్లల్ని చాలా చూస్తున్నాను మనం. ఎంత కష్టపడి పెంచుతున్నారో అది అర్థమవుతుంది. ప్రతిదీ మీరే చూసుకోవాలి. కానీ అందరు ఏమనుకుంటారు, తిరగడానికి వెళ్తున్నారు అనుకుంటారు. కానీ అసలు పిల్లల్ని పెట్టుకొని తను ఎలా ఉంటుందో నేను చెప్పలేకపోతున్నాను. సో ఖచ్చితంగా మనము పిల్లలకి సపోర్ట్ చేద్దాము చదువు విషయంలో. నేను అదొకటే కోరుకుంటున్నాను. మీరు ధైర్యంగా ఉండండి శ్రీలక్ష్మి గారు. ఓకేనా?